హలో అండి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ప్రతి వీడియోలో మీరు కూడా బాగుండాలని నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు thumbnail చూస్తున్నారు కదా. సో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏమనేది. సో యాక్చువల్గా మేమేమంటే బోయకొండకి వెళ్ళాలనేసి చాలా ఏళ్ళ క్రితం అనుకునేవాడిని, కానీ వెళ్ళలేని పరిస్థితి. కానీ రీసెంట్గా ఏమంటే మా మామ వాళ్ళు బోయకొండ గంగమ్మకి పెడుతున్నారు. సో అందుకనేసి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము అందరూ కలిసి బోయకొండ గంగమ్మ తల్లిని దర్శించుకోవాలనేసి అందరూ కలిసి వెళ్తున్నాము. సో అందులో భాగంగానే నా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని నేను రికార్డ్ చేసుకుంటున్నాను. రేపు పొద్దున్న నేను ఇవన్నీ చూసుకున్నప్పుడు సో నా మనసుకు నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, నా ఫ్యామిలీ మొత్తము కారులో వెళ్తున్నాము. సో కార్ బుక్ చేసుకున్నాము. సో వీడియో అయితే బాగా వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ టోల్ గేట్ చూస్తున్నాం కదా. సో ఇదంతా నీట్గా రికార్డ్ చేసుకున్నాను నేనైతే. యాక్చువల్గా ఏమంటే 2 times మేము ఆల్రెడీ వెళ్ళాము. సో మా ఫ్యామిలీ. సో ఒకసారి మా ఓన్గా మేము బోయకొండ గంగమ్మకి యాట్ని పెట్టాము. సో అదైతే బాగా జరిగింది ఆ పూజ మాత్రము. సో నెక్స్ట్ టైం ఏమంటే మా మామ కోసం ముక్కున్నాము. సో మా మామ కోసం ముక్కొని ఆ ముక్కు కూడా తీర్చేసాము. అట్లా 2 times వెళ్ళాము. 2 times బాగానే జరిగింది దర్శనం అనేది. సో ఈసారి మా మామ వాళ్ళు పెడుతున్నారు, అందుకనేసి మేము కూడా హ్యాపీగా వెళ్తున్నాము. సో మీకు బోయకొండ గంగమ్మ ఆల్రెడీ మీరు వెళ్ళుంటారు. సో అమ్మవారు అయితే చాలా బాగుంటారు. కొండ మీద ఉంటారు, గుట్ట మీద. సో చాలా మహిమగల అమ్మవారు. సో ఏ కోరిక కోరుకున్నా కూడా అప్పటికప్పుడే కాకపోయినా ఏదో ఒక టైంలో మీకు ఖచ్చితంగా తీరుతుంది మీ కోరిక అనేది. కానీ మీ సంకల్పం అనేది కూడా అంతే గట్టిగా ఉండాలి. సో మేమైతే ఇది 3rd time వెళ్తున్నాము, మా ఫ్యామిలీ కూడా. సో చూద్దాం ఈసారి ఎలా ఉంటుంది ఏమనేది. సో ఈసారి ఏమంటే క్యూ లైన్ చాలా పెంచారు అన్నారు గుడికి వెళ్ళాక. చూద్దాం ఎట్లుంటుంది ఏమి పరిస్థితి అనేది. కానీ నా ఫ్యామిలీతో నేను వెళ్తున్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉందబ్బా. సో మీకు ఎలా ఉందో ఏమో నాకు తెలియదు కానీ. సో క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎంత బాగుందో. సో డ్రైవర్ అన్న అయితే చాలా అంటే చాలా సేఫ్గా తీసుకెళ్తున్నారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో చుట్టూ సరౌండింగ్స్ కూడా నేను రికార్డ్ చేసుకుంటా ఉన్నాను హ్యాపీగా. సో అన్న కూడా బాగా స్పోర్టివ్గా తీసుకొని పర్లేదు చిన్న బాగా నీట్గా వీడియో తీయని చెప్పారు. సో చూస్తున్నారు కదా, సో పంట పొలాలు కానీ చేనులు కానీ ఎంత బాగున్నాయో నాకైతే బాగా అనిపిస్తుంది. సో మనకి ఇంకా 25 kilometers ఉంది అంతే. సో ఆల్మోస్ట్ మనము వచ్చేసాము. అసలు ఈ బోయకొండ గంగమ్మకి రావడం అనేది చాలా రేర్. నేనైతే మాత్రము ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే మా మామ వాళ్ళు బోయకొండ గంగమ్మకి మొక్కున్నారు. సో అందులో భాగంగానే నా ఫ్యామిలీ, మా మామ ఫ్యామిలీ మొత్తం కలిసి బోయకొండ గంగమ్మని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ముందుగా బోయకొండ గంగమ్మ ఆలయ ప్రతిష్ఠ గురించి, అలానే గుడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. బోయకొండ గంగమ్మ ఆలయం చిత్తూరు జిల్లా పొంగునూరు దగ్గర ఉన్న ఒక పురాతన గ్రామ దేవత ఆలయం. ఇప్పుడే రీచ్ అయ్యాము బోయకొండ గంగమ్మ గుడికి. సో ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను, ఒకసారి చూద్దాము గుడి ప్రాముఖ్యత గురించి. ఇది ఒక చిన్న కొండపై ఉంది మరియు దీనిని బోయలు మరియు పాల ఏకారి సంయుక్తంగా నిర్మించారు. ఈ ఆలయం దుష్ట శక్తుల నుండి రక్షణ కోసం నిర్మించబడింది మరియు భక్తులు ఇక్కడ తమ కోరికలు నెరవేర్చడానికి వస్తారు.
ఆలయం యొక్క చారిత్రక నేపథ్యం గురించి చూద్దాం. ఈ ఆలయం బోయలు మరియు పాలయకారి అనే 2 వర్గాల ప్రజలు కలిసి నిర్మించారు అని చెబుతారు. ఈ ఆలయం వారి విజయానికి గుర్తుగా నిర్మించబడింది మరియు వారి దుష్ట శక్తుల నుండి రక్షించబడ్డారని నమ్ముతున్నారు. ఆ కాలం నుంచి కొన్నేళ్ల క్రితం వరకు అది సాధారణ గ్రామ దేవతాలయంగా ఉన్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాలా ప్రాముఖ్యత వహిస్తున్నది. చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామ దేవతల ఆలయాలన్నింటికి కన్నా ఈ ఆలయం అతి ప్రసిద్ధి పొందినది. ఈ ఆలయం ఒక చిన్న కొండపై వెలిసి ఉంది. ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొత్తగా ఆలయాన్ని అభివృద్ధి చేసినందున దైవ దర్శనానికి చాలా సులభం. ప్రస్తుతం లక్షలాది రూపాయల ఆదాయం ఈ దేవాలయానికి ఉన్నది. వసతి సౌకర్యాలు అంతగా లేవు, కానీ ఈ ఆలయం వద్ద రాత్రులందు ఎవరూ ఉండరు. ఆలయంలో పూజా విధానం అన్ని ఆలయాలలో ఉన్నట్లే ఉంటుంది, కానీ భక్తులు ఎక్కువగా జంతు బలులతో తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ చుట్టుప్రక్కల చిన్న చిన్న కొండలు, గుట్టల మీద ఉన్నది ఈ ఆలయం. ఆలయంలో పూజా విధానం అన్ని ఆలయాలలో ఉన్నట్టే ఉంటుంది, కానీ భక్తులు ఎక్కువగా ఈ గుడిని చూడడానికి తరలి వస్తుంటారు. ఈ చుట్టుప్రక్కల చిన్న చిన్న కొండలు, గుట్టల మయం అంతా చిట్టడివి. సామాన్యంగా భక్తులు అందరూ బృందాలుగా తమ వంట సామానులు ఒక ఏటను అనగా ఒక మేక కానీ లేదా ఒక గొర్రెను కానీ కనీసం ఒక కోడిని కానీ తీసుకుని వస్తారు. వంట సామానులు తేలేని వారి అన్ని వంటల సామానులు ఇక్కడ అద్దెకు ఇస్తారు. గంగమ్మ కొండ దిగువన మేకలను, గొర్రెలను కోసి వంటలు చేసి అక్కడి తిని గంగమ్మను దర్శించుకుని సాయంకాలం తీరిగ్గా ఇళ్లకు వెళ్తారు. గంగమ్మను మొక్కిన వారు వాయిదా వేయకుండా తప్పనిసరిగా మొక్కును తీర్చుకుంటారు. లేదంటే గంగమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయం. అక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే ఆలయం లోపల మామూలుగా ప్రసాదాలు ఇస్తుంటారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రంగు నీళ్లను కూడా రక్తంలాగా ఇస్తారు. దాని కొరకు అందరూ నీళ్ల బాటిళ్లు తీసుకెళ్తారు. ఆ నీళ్లను తమ పంట పొలాలలో చల్లితే పంటలకు చీడపీడలు తగలకుండా మంచి పంట నిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి భక్తులు మన రాష్ట్రం నుండే కాక సమీపంలో ఉన్నందున కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. ఇది చౌడేపల్లి సమీపాన ఉన్న కొండపై వెలిసిన దేవత. ఈ ఆలయం పురాతనమైన ఈ మధ్యనే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. జంతు బలులు ఇక్కడ నిత్యకృత్యం. భక్తులు కుటుంబ బంధుమిత్ర సమేతంగా వచ్చి ఏటను తెచ్చుకొని ఇక్కడే కోసి వంట చేసుకుని తిని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకునే విధానంగా ఇళ్లకు వెళ్తారు. ఇక్కడ భక్తులకు వంట చేసుకోవడానికి పాత్రలు, టెంట్లు మరియు అద్దెకు కూడా ఇస్తారు. ఇతర పూజా సామాగ్రి కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా దగ్గరగా ఉన్నందున ఆయా రాష్ట్రాల భక్తులు కూడా వస్తుంటారు. ఇక్కడ జరుగుతున్న బలులు, వంట కార్యక్రమాలు హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని పెద్దమ్మ గుడి వద్ద జరిగే కార్యక్రమాలను తలపిస్తుంది. సో చూశారు కదా, బోయకొండ గంగమ్మ ఆమె యొక్క చరిత్ర ఇలా ఉంటుందని నేనైతే ఊహించలేదు. సో ఈ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే ఒకసారి నాకు తెలియచేయండి, మీరు ఎలా దర్శించుకున్నారు ఏమనేది. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. అలానే ఒక లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. మీ అభిప్రాయం మాకు తెలియచేయండి. సో లవ్ యూ ఆల్. సో ఆల్మోస్ట్ అంతా మేము ముగించుకునేసి ఇప్పుడు ఇంటికి వచ్చాము. సో నెక్స్ట్ టైం ఏదైనా టెంపుల్ వీడియో చేసినప్పుడు తప్పకుండా దీనికంటే బాగా రెడీ చేసి మేము ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.